హలో హాయ్ అండి నమస్తే. ఈరోజు మీకు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసుకుందామా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్, బాగా చదువుకునేవాళ్ళు. అలా వాళ్ళకి 10th అయిపోయింది, ఇంటర్ వచ్చేసింది. ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ చేసేసారు. చదువు స్టాప్ చేసేసి అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు. అంతటితో ఈ అమ్మాయి ఎటు వెళ్ళిపోయిందో ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి టచ్ లేదు. వన్స్ ఒక 15 years తర్వాత మళ్ళీ ఇద్దరు కలిశారు. సడన్గా కలిసినప్పుడు అదే చదువుకుంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి హౌస్ వైఫ్గా ఉంటూ వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ తను తోచిన జాబ్ ఏదో చేసుకుంటూ తన లైఫ్ లీడ్ చేస్తుంది. చదువు మధ్యలో స్టాప్ చేసిన అమ్మాయి తనకంటే హై రేంజ్లో ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయితో అంటుంది, ఏంటే ఆ రోజు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువు స్టాప్ చేశానని నువ్వు నన్ను ఎందుకే అలా వెళ్తున్నావు చదువుకో అని చెప్పావు కదా, చూడు ఈరోజు నేను నీకంటే గొప్పగా ఉన్నాను, నువ్వేమో ఇంకా ఇలాగే ఉన్నావు. నేను హ్యాపీగా కార్లలో తిరుగుతున్నా, ఈరోజు కట్టిన చీర రేపు కట్టకుండా కడుతున్నా, మా ఆయన ఆన్లైన్లో కనిపించినవి ఏవైనా సరే నేను అడిగితే ఇట్లే కొనిచ్చేస్తాడు. మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, కార్లో తిప్పుతాడు, రెస్టారెంట్స్ తిప్పుతాడు, అబ్బా నేను అడిగిన జ్యువెలరీ మొత్తం కొనిచ్చేస్తాడే. నువ్వేంటి ఇంకా ఇప్పుడు ఇలాగే ఉన్నావు? చూసావా, నువ్వు అంత చదువుకున్నా అదే పని, నేనేం చదువుకోకపోయినా ఇదే పని, చూడ్డానికి నీకంటే నేనే కొద్దిగా రిచ్గా అన్న కనిపిస్తున్నా, చూసావా ఇప్పుడు కన్నా ఆ రోజే నువ్వు కూడా ఏదో ఒక పెళ్ళి చేసేసుకుంటే. అవునే అని అనింది ఆ అమ్మాయి. అప్పుడు తన రెండో ఫ్రెండ్, అవునే నిజమే, నేను చాలా ఫీల్ అవుతున్నా ఈరోజు, ఎందుకంటే నాకు చదువుకోవడం వల్ల ఒక చిన్న ప్లస్ పాయింట్ వచ్చింది, చదువుకోకపోవడం వల్ల నీకు ఒక చిన్న మైనస్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పు, నువ్వే చెప్పు, ఏం మైనస్ ఉంది నాకు అనింది ఆ అమ్మాయి. చూసావా, నాకు ఒక బ్రెయిన్లో ఒక జ్ఞానం అనేది ఇచ్చాడు ఆ దేవుడు. అది ఎలా వచ్చిందంటే చదువుకోవడం వల్ల వచ్చింది. నేను ఏ ఒక్కరిపైనా ఆధారపడడం లేదు, నాకు వచ్చిన దాంట్లో ఏదో నాకు తోచింది జాబ్ చేసుకుంటూ ఆ మనీతో నేను జీవిస్తున్నానే తప్ప నేను నా హస్బెండ్ పైన ఆధారపడడం లేదు. అంటే ఇప్పుడు మేమందరం మా హస్బెండ్ పైన ఆధారపడి బతుకుతున్నామంటావా? ఏమో నేను నాకు తెలియదు, మీరు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నారో నాకు తెలియదు. నేనైతే నా హస్బెండ్ మీద ఆధారపడైతే బతకడం లేదు. రేపు పొద్దున ఫ్యూచర్లో నువ్వు నా మీద ఆధారపడి బతుకుతున్నావు అని నా హస్బెండ్ నన్ను అనే ఛాన్స్ నేను ఇవ్వను. ఎందుకంటే నేను చదువుకున్న దానికి ఎంతో కొంత నా సంపాదనతో నేను బతుకుతున్నాను. అది నా పిల్లలకి నేను పెట్టలేకపోవచ్చు, అట్లీస్ట్ నా ఖర్చులకైనా నేను పెట్టుకోగలుగుతాను. అంటే ఇప్పుడు నేను ఇంటర్లో స్టాప్ చేయడం వల్ల చదువు ఇవన్నీ లేవనుకుంటున్నావా? నాకు కూడా చాలా డబ్బులు ఉన్నాయి. అవునా, మరి నువ్వు ఏదన్నా కావాలంటే ఎవరిని అడుగుతావు? మా హస్బెండ్ని అడుగుతాను. మరి మీ హస్బెండ్నే అడుగుతావు కదా, నేను అలా అడగను. ఏదో నాకు తోచినంతలో నేను ఉంటాను, నాకు తోచిన డ్రెస్ కొనుక్కుంటాను. పెద్ద పెద్ద నగలు ఏం కొనుక్కోకపోయినా నాకు వచ్చిన జీతంతో ఏదో ఒక చిన్న నగ కొన్నా నాకు అది మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటుంది. ఏమో లేవే, నువ్వైతే బాగున్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, ఇంకేంటి చెప్పు. ఈ మాటలతో చాలా రోజుల తర్వాత కలిసావు, ఏదైనా మంచిది ఉంటే మాట్లాడు. ఇదంతా నాకు మంచిలే, అయినా నన్ను చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావులే, ఇది చదువుకోకపోయినా బాగా గొప్పగా బతుకుతుందన్న కుళ్ళుతో మాట్లాడుతున్నావు. సర్లేవే, అలాగే అనుకోలే అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? చదువుకోలేని ఆ అమ్మాయిదా, చదువుకున్న ఈ అమ్మాయిదా? ఇద్దరిలో ఎవరు కరెక్టు?